హలో ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు మన లేడీస్ అందరికీ ఇష్టమైంది ఏంటి? షాపింగ్ కదా. సో నేనైతే ఆన్లైన్లో కొన్ని ఐటమ్స్ షాపింగ్ చేసిన. మొత్తం కమ్మల జతలు తీసుకున్నా, ఒక 4-5 తీసుకున్నా ఒకటేసారి. అయితే నాకు మొన్న పండగకి అనిపించింది ఫ్రెండ్స్, అందరూ గోల్డ్ పెట్టుకుంటారు కదా, మన ఏమో పూర్ ఫ్యామిలీస్ అయ్యే ఉన్నది 1-2 జతలు ఏమో పోయి బ్యాంక్లో వడ్డీ చదివించుకుంటా కూర్చుంటాయి. అవి పండగకి ఏమనిపిస్తుంది, అరే అబ్బా అందరు గోల్డ్ పెట్టుకుంటారు, మన ఏమో బ్యాంకులు ఉన్నాయి కదా అని అనిపిస్తుంది కదా. సో నాకు ఒకసారి అనిపించింది, అరే ఒకసారి మీషోలో చూద్దాము, సేమ్ గోల్డ్ లాగా కనిపించే ఏమైనా కమ్మల జతలు ఉంటే తీసుకుందామని అనుకున్నాను. సో నాకు కొన్ని సెలెక్ట్ చేసుకున్నా, మళ్ళీ అనిపించింది ఇంకెవరికైనా యూజ్ అవుతుంది కదా, మనకి ఎట్లాగో ఛానల్ ఉంది కదా. సో ఒక 2-3 జతలు తీసుకొని షేర్ చేద్దాము, క్వాలిటీ ఎట్లా ఉంది షేర్ చేద్దాము అని అనుకున్నా. సో దానికోసమే నేనైతే కొన్ని జతలు తీసుకున్నా ఫ్రెండ్స్. ఒక 4-5 జతలు తీసుకున్నా. అవి ఒక్కొక్కటి నేను ఎట్లా ఉంది మీకు షేర్ చేస్తా. కంప్లీట్గా వీడియో చూసేయండి, ఓకేనా? స్కిప్ చేయకండి మధ్యలో. నేను ఆల్రెడీ ఇది పెట్టుకున్నాను కదా, దీనికి 130 పడింది నాకు. దూరం నుండి చూస్తే మాత్రం నిజంగా గోల్డ్ లాగానే అనిపిస్తుంది. కానీ ఇది 2 టైప్స్ పెట్టుకోవచ్చు, 2 రకాలుగా పెట్టుకోవచ్చు. ఇట్లా మనకి లాంగ్ కావాలి అంటే లాంగ్ పెట్టుకోవచ్చు, లేదు అని అంటే ఇట్లా తీసేస్తే కూడా, ఇట్లా తీసేసి వీటికి మాత్రం ఇట్లా దిమ్మలు రాలేదు. నార్మల్గా మనం బయట తీసుకుంటాం కదా అట్లానే వచ్చినాయి. ఇట్లా స్టడ్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు, బాగున్నాయి కదా. ఎప్పుడన్నా ఇంట్లో కావాలి అని అంటే ఇవి 1 గ్రామ్ గోల్డ్, అంటే ఈ గోల్డ్ ప్లేటింగ్ వచ్చేసి 1 గ్రామ్ది అని మెన్షన్ చేసిరు వాళ్ళు. సో బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. నేను దీనికి సంబంధించిన కోడ్స్ ఉంటాయి చూడండి, పక్కన ఇట్లా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తా. ఈ కమ్మలు పెట్టుకున్నప్పుడు దీనికి సంబంధించి కోడ్ మెన్షన్ చేస్తా, మీకు నచ్చితే చెక్ చేయండి. దీనికి 130 పడింది ఫ్రెండ్స్. బాగుంది కదా. అంటే మనం ఇట్లా ఇంట్లో పెట్టుకోవాలి అంటే ఇట్లా పెట్టుకోవచ్చు, లేదు ఏదన్నా శారీస్ పైకి కానీ డ్రెస్సెస్ పైకి బయటికి వెళ్ళినప్పుడు కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. నాకు తెలిసి ఇట్లా కంటే సింపుల్గానే బాగుంది. నాకు దాదాపుగా అన్నీ అట్లనే సెట్ అవుతాయి. ఇది నాకు 130 రూపీస్ పడింది. ఇంకా కొన్ని చూపిస్తాను. ఇదైతే ఇప్పుడే నేను వీడియో షూట్ చేద్దామని స్టార్ట్ చేసిన, ఆ తమ్ముడు కాల్ చేసిండు, డెలివరీ బాయ్ ఇప్పుడే తీసుకొచ్చిన తమ్ముడు. అవన్నీ ఓపెన్ చేసినా కానీ ఇది ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. ఇది ఒక మోడల్, అంటే అది ఇది చూడ్డానికి ఒకలాగానే ఉంది కానీ ఇవేమో ఇట్లా బుట్టల్లాగా ఇట్లా వచ్చినాయి, స్టెప్స్ ఎక్కువ వచ్చినాయి. ఇది చిన్నగా ఉంది, చెవికి ఇట్లా అద్దుకపోయేటట్టుగా ఉంది. ఒకటే ఇదేమో గుండ్లలాగా వచ్చింది, ఇట్లా అవేమో ఇట్లా వేలాడుతుండే ఇట్లా చిప్పల్లాగా, ఇట్లా టెంపుల్స్ లాగా సంథింగ్ ఏమో అంటారు, నాకు అట్లా రాదు కానీ అట్లా ఉంది. ఇది మాత్రము జస్ట్ ఇట్లా గుండులాగా వచ్చేసింది, మనం ఇప్పుడు పుస్తలలో వేసుకుంటాం కదా గుండ్లు, అట్లా వచ్చిందనమాట. సో ఇది కూడా సేమ్ 2 టైప్స్ వేసుకోవచ్చు. కానీ ఇది బాగుంది ఫ్రెండ్స్, ఇంకా దానికంటే అంటే చిన్నగా డైలీ వేర్కి కూడా పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండేటట్టుగా ఉంది. నాకైతే నచ్చినాయి, అన్నీ నచ్చినాయి ఫ్రెండ్స్. అంటే ఆడవాళ్ళకి నచ్చని ఏముంటాయి చెప్పండి షాపింగ్ విషయాలల్లో. నాకైతే షాపింగ్ బాగా ఇష్టము, ఎంత చేసినో అంత కరువు వచ్చింది నాకు. సో మంచి రోజులు రావాలని కోరుకోండి, మీరు కూడా నాకు బ్లెస్ చేయండి మంచిగా, మన ఛానల్ మంచిగా గ్రో అవ్వాలని. సో చూస్తున్నారు కదా, ఇట్లా బాగుంది. ఇంకా చిన్నగా అంటే నాకు పెద్దవి ఇష్టం కానీ తీసుకుంటా కానీ పెట్టుకోను, మళ్ళీ రెడీ అయ్యేటప్పుడు అబ్బో ఇంత హెవీగా ఉంది అని భయం అవుతుంది. అంటే నాకు నార్మల్గా చిన్నగా స్టడ్స్ వరకు ఇట్లా నార్మల్గా చిన్నగా పెట్టుకోవడమే ఇష్టము, కాలేజ్లో పెట్టుకునేది బాగా. సో ఈ జత వచ్చేసి నాకు 137 రూపాయలు పడింది ఫ్రెండ్స్. కానీ ఫినిషింగ్ అయితే ఎంత మంచిగా ఉందో, సేమ్ బంగారం లాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా అకేషన్స్ అప్పుడు బయట తీసుకోవడం కంటే ఇంట్లో ట్రై చేయండి, బాగున్నాయి. చూడ్డానికి అయితే బంగారం లెక్కనే ఉంది. ఇక మన అట్లాంటి వాళ్ళు బంగారం కొనుడు కష్టమైతే కావచ్చు, ఇట్లా చిన్నవి పెద్దవి అనుకుంటా. సో ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నా, ఈ బుట్టలు చూస్తే నాకైతే అబ్బా రిటర్న్ పెట్టబుద్ధి కాలేదు అసలు, మొత్తమే ఉంచుకుంటే మంచిగా ఉండి అనిపించింది. ఇట్లాంటి జత మా చిన్నమ్మ దగ్గర ఉంది, ఇక్కడ మాకు ఒక చిన్నమ్మ ఉంటుంది.
మా బాబాయ్ దుబాయ్ నుండి తెచ్చిండు, ఇక్కడ వేయించిండు, కానీ సేమ్ ఉంటాయి. ఇవైతే సేమ్ బంగారం లాగానే ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత బాగుంది. దీని కాస్ట్ నాకు గుర్తుకులేదు, మెన్షన్ చేస్తా. ఎట్లా ఉంది ఫ్రెండ్స్? చూడడానికి అయితే సేమ్ బంగారు కమ్మలు లాగానే ఉన్నాయి కదా. క్వాలిటీ కూడా బాగుంది. అంటే మీకు లైటింగ్ ఏం లేదు, ఎఫెక్ట్స్ ఏం లేవు, నార్మల్గానే ఉంది, ఫిల్టర్స్ కూడా ఏం లేవు. కానీ ఇట్లా లోపల చేస్తున్నా, అందుకే మీకు ఎట్లా కనిపిస్తుందో నాకు అర్థమైతలేదు. కానీ క్వాలిటీ అయితే బాగుంది. పెట్టుకుంటే అచ్చం బంగారం లాగానే ఉంది. అంటే మన అట్లాంటి వాళ్ళు 3 వేసి 4 వేసి 5 జతలు చేయించుకున్నాడు మన అట్లాంటి పూర్ ఫ్యామిలీస్కి సెట్ కాదు. అంటే మనతోటి కాదు. బంగారం ఏమో కొండెక్కి కూసుంది, మన బతుకులేమో రోజు రోజుకి ఖర్చులతోటి కిందికే పోతున్నాయి. ఏమో అంటారు కదా, పెరిగేటోళ్ళు పెరుగుతూనే ఉన్నారు, తరిగేటోళ్ళు తరుగుతూనే ఉన్నారు అన్నట్టు జనాలు ఇన్కమ్. సో నాకు ఈ కమ్మల జత బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది చూడడానికి కూడా సేమ్ గోల్డ్ లాగానే, వీటన్నింటిలో నాకు ఇది బాగా నచ్చింది. అంటే ఒకవేళ ఇవన్నీ ఇచ్చేసినా కూడా ఈ కమ్మల జత ఉంచుకోవాలి అని అనిపించింది. ఒక్కొక్క కమ్మల జత చూసినా కూడా నాకు అట్లనే అనిపించింది. ఎందుకంటే మన లేడీస్కి ఒకసారి చేతికి వచ్చిందంటే వదిలిపెట్టడానికి మనసు రాదు కదా. అమ్మో పడతలేవు ఇవి. ఇది కొంచెం పడుతుంది కానీ ఇటు సైడ్ పట్టదు. ఇటే చూసేయండి ఎట్లుంది అని. ఇది 222 పడింది, 223 రూపాయలకు పడింది. ఇది చూడ్డానికి అయితే అసలు నిజం గోల్డ్ లాగానే ఉంది. ఒక ఎనామిల్ కోటింగ్ ఉంది. ఈ ఎనామిల్ చూస్తే కూడా ఓకే బంగారం తరుగుకోకుండా స్టోన్స్కి బదులు ఇది పెట్టించుకుంటారు కదా, అట్లా ఉంది. మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా ఒకసారి దగ్గర నుండి చూసేయండి ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవైతే అసలు నాకు ఎంత నచ్చినాయో, రిటర్న్ కూడా పెట్టడానికి మనసు అత్తలేదు. అసలు పెడతానో లేకపోతే మా అమ్మ చేతిలో తిట్లు తింటానో. మా ఆయన ఫోన్ చేసి నీకు బాగా అవుతుంది, డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అంటాడు. ఎట్లయితే తెలియదు కానీ. సో ఇంతకుముందు చూసినవి ఇవి కొంచెం సిమిలర్గా ఉంటాయి, కొంచెం చిన్న సైజులు ఉంటాయి చూడండి ఇట్లా. కానీ ఇవి ఇంకా లైట్ వెయిట్గా ఉన్నాయి, బాగా వెయిట్ తక్కువ ఉన్నాయి. సో డెలివరీకి కూడా పెట్టుకొని క్యారీ చేయడానికి ఏమి ఇబ్బంది కాకుండా ఉన్నాయి. అబ్బా ఇది పెట్టుకొని చూద్దామంటే కూడా వస్తలేదు దిమ్మలు. సైజెస్ చూడండి మీరు, మీకు క్లారిటీగా కనిపిస్తుంది అని చెప్పేసి అన్నీ పెట్టుకొని చూపిస్తున్నా. దీని కోడ్ కూడా నేను పక్కన మెన్షన్ చేస్తా, కాస్ట్ ఎంత పడింది అని చెప్పేసి. ఇంకొకటి లాస్ట్ ఐటమ్ మిగిలిపోయింది. ఇది 198 రూపాయలు పడింది. అంటే 200 పడినాయి ఈ కమ్మల బుట్టాలు నాకు. ఎంత బాగున్నాయి ఇవి. దసరా కోసం మనం తీసుకున్నా. ఇది యాంటిక్ వచ్చింది, అంటే కంప్లీట్గా గోల్డ్ ప్లేటెడ్, ఇట్లా షైనింగ్ కాదు, యాంటిక్లో వచ్చింది. ఇది బాగుంది. ఇవి మాత్రం స్టోన్సే వచ్చినాయి ఫ్రెండ్స్, ఎనామిల్ కాదు. ఇక్కడ కొంచెం రెడ్డిష్ లాగా మెరూన్ లాగా ఉంది ఈ స్టోను. ఇది గ్రీన్. ఇక్కడ పూసలు వచ్చేసి పింక్ కలర్లో వచ్చినాయి. పెద్ద పెద్ద కమ్మలు పెట్టుకుంటే కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు, కానీ క్యారీ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. అసలు ఇవి చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. స్టార్టింగ్లో ఇవి చూడంగానే నాకు ఏమనిపించింది అంటే గుండె మొత్తం జారిపోయి, అమ్మ 200 అంటే అసలు వీటికి బయట పడతాయా లేదా అని అనిపించింది. నేను ఫస్ట్ బాగా షాపింగ్ చేసేది చిన్నప్పుడు. ఇన్ని డబ్బాలు ఉండేవి. అవి పాడైన కొద్ది పడేసేది, మళ్ళీ కొత్తవి తీసుకునేది. మళ్ళీ ఇక లేడీస్కి మ్యాచింగ్ కమ్మలు గాజులు మన ఆడపిల్లలకి కంపల్సరీ కదా, అట్లా బాగా తీసుకునేది.
కానీ మా ఇంటి ముందర చిన్నమ్మ ఒకసారి ఒక మాట అంది, ఇవన్నీ లెక్క పెడితే ఎక్కడ 20,000 అవుతాయో కదా, పావులెత్తు బంగారం వస్తుంది కదా అంది. అబ్బా చిన్నమ్మ చెప్పింది నిజమే కదా అని ఆ చిన్నమ్మ చెప్పినప్పటి నుండి నేను నార్మల్గా ఇట్లాంటి కొనుడు మానేసిన. తీసుకున్నా కూడా అంత ఎక్కువ కాస్ట్ పెట్టుకొని తీసుకున్నాడు మానేసిన. అట్లా చిన్నమ్మ ఇన్స్పిరేషన్ మీద ఒక చిన్న 10,000 జమ చేసి స్టడ్స్ తీసుకున్నా. ఒక చిన్నది గోల్డ్ రింగ్ తీసుకున్నా, పెళ్ళికి ముందే చిన్న గోల్డ్ రింగ్ తీసుకున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఎట్లా ఉంది. సో కంప్లీట్గా ఇవే ఇవాళకైతే. కంప్లీట్గా ప్రతి ఒక్కదాన్ని కోడ్ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తా. మీరు సెర్చ్ బార్లో ఆ కోడ్ ఎంటర్ చేస్తే డిట్టు ఇదే ప్రోడక్ట్ దిగుతుంది మీకు, సిమిలర్గా ఉండేవి కాకుండా. కానీ ఒక్కొక్క ఐటము ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క లాగా ఉంది, అంత బాగున్నాయి ఫ్రెండ్స్. మీకు ఏదన్నా ఐటమ్ గురించిన రివ్యూ కావాలి అన్నా కూడా చెప్పండి, నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి, కట్ట శ్యామల అని ఉంటుంది. సో నేను మీకు షేర్ చేస్తా ఎట్లా ఉంది అని చెప్పేసి. ఇవన్నీ ఇంకా జాగ్రత్తగా పెట్టేసి ఇచ్చేసేయాలి. ఇన్ని తీసుకున్న ఒక 5 జతలు అయినాయి కావచ్చు ఫ్రెండ్స్ ఇవి. కానీ చాలా బాగున్నాయి, ఎందుకంటే మనలాంటి వాళ్ళు ఇప్పుడు గోల్డ్ బ్యాంక్లో ఉందనుకోండి, ఇట్లాంటి కమ్మలు పెట్టుకుంటాము, ఎంత కాస్ట్ పెట్టినా కూడా బంగారం లాగా ఉండదు కదా. ఏదో కొంచెం సిమిలర్గా దాన్ని ఏమంటారు, గుడ్డి కన్నా మెల్ల మేలు కదా అంటారు కదా, అట్లా. అర్రే బంగారం పోయింది కదా, ఇక ఇప్పుడు తిత్తపోతే ఏమో అని ఫీలింగ్ ఉంటాం కదా, అట్లాంటప్పుడు బంగారం తీసుకొచ్చేంత ఇమీడియట్గా లేకపోయినా ఇట్లాంటి చిన్న ఐటమ్స్ పెట్టుకుంటే కొంచెం బంగారం లాగా అనిపిస్తుంది, ఫీలింగ్ అనేది సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట. చూడడానికి కూడా రియల్ గోల్డ్ లాగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. సో ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టండి, వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.